ఓం నమో భగవతే రుద్రాయ. మనకు గణపతి ఆరాధన విశేషంగా 2 తిథులలో జరుపుకుంటాము. సంవత్సరంలో 2 వ్రతాలు విశేషంగా జరుపుకుంటాము. ఒకటి భాద్రపద మాసంలో వచ్చే చవితి, వినాయక చవితి. మళ్ళీ తర్వాత రెండవది వచ్చేసి పుత్ర గణపతి వ్రతము. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మాఘమాసం అయినాక పాల్గొన మాసంలో వచ్చే 4వ రోజు అంటే శుద్ధ చవితి రోజు జరుపుకుంటాము. ఇలా జరుపుకున్న గణపతి వ్రతము ఏం చేస్తుంది అని అంటే మనకు నారద పురాణంలో నారదుల వారు చెప్పినట్టు విద్యార్థే లభతే విద్యా, ధనార్థే లభతే ధనం, పుత్రార్థే లభతే పుత్ర, మోక్షార్థే లభతే గతిం అని చెప్తారనమాట. అయితే ఇలా పుత్రార్థే లభతే పుత్ర ఎలా రావాలి, ఇది పుత్రులు కానీ లేకపోతే సంతానం కానీ కలగాలి అని అంటే ఈ పుత్ర గణపతి వ్రతాన్ని చేసుకుంటారు. దీని చర్చ కూడా నారద పురాణంలోనే జరిగింది. ఈ వ్రతం చేసుకున్న వారికి ఎలా ఉంటుందంటే ఇక్కడ విశేష ఆరాధన గరికతోనే ఉంటుంది, దూర్వాయుగ్మంతోనే ఉంటుంది. ఈ గరిక అంటే ఏంటి? గడ్డి. ఈ గడ్డి ఎలా ఉంటుందంటే మనం ఎంత పీకినా అది అసలు దానికి అంతం అనేది ఉండదు, మళ్ళీ వెళ్తూనే ఉంటుంది, పారుతూనే ఉంటుంది, పాకుతూనే ఉంటుంది. ఒక చిన్న మూలం ఉంటే మొత్తం వ్యాపిస్తుంది. అలా వంశము వృద్ధి అవుతూనే ఉంటుంది, వంశము ఆగిపోవడం అనేది జరగదు, గోత్రాభివృద్ధి జరుగుతుంది, వంశాభివృద్ధి దీనివల్ల జరుగుతుంది. అయితే సంతాన అపేక్ష ఉన్న వాళ్ళు ఏం చేయాలి? సంతానార్థులై ఉన్న వాళ్ళు ఈరోజు ఈ పుత్ర గణపతి వ్రతాన్ని చేసుకోవాలి. అలాగే పిల్లలు ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళు మాకు మాట వినట్లేదు, చదువులో వెనకబడి ఉన్నారు, లేకపోతే విద్యాబుద్ధులకు కొంచెం లోటుగా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఈ వ్రతం చేసుకోవాలి. భార్యాభర్తలు పిల్లలు కూర్చొని ఇందులో వ్రతకల్పంలో మనకి ఏం చెప్తారు, ఆచారంలో ఏం చెప్తారు అని అంటే దూర్వాయుగ్మంతో విశేష పూజ చెప్తారు. మళ్ళీ తర్వాత గణపతి అథర్వ శీర్షంతో స్వామివారికి విశేష అభిషేకాన్ని చేసుకోవాలి ఆ రోజు. మళ్ళీ సంతాన గణపతి స్తోత్రాన్ని కూడా పఠనం చేయాలి. అయితే ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని కొబ్బరికాయలు పిల్లలున్న వాళ్ళు కొడతారు. ఎంతమంది సంతానం కోసం అపేక్ష చేస్తున్న వాళ్ళు, ఎంతమంది సంతానం కావాలనుకుంటున్న వాళ్ళు ఆ సంకల్పం చెప్పి అంతమంది సంతానం కోసం అన్ని కొబ్బరికాయలు పిల్లలు లేని వాళ్ళు కొడతారనమాట. ఈ వ్రతాన్ని ఒకవేళ మీరు చేసుకోదలుచుకుంటే ఇంట్లో చేసుకోవాలి. లేదు అని అంటే మీ తరపున నేను చేస్తాను, మేము చేయిస్తాము, మీకు ప్రసాదాన్ని పంపిస్తాము. మీరు చేయవలసిన కర్తవ్యం ఏమిటి అని అంటే మీ ఇంట్లో ఒక పసుపుతోని గణపతి చేసుకోండి, ఒక గణపతి మూర్తిని పెట్టుకోండి, స్వామివారికి నీళ్లతో అభిషేకం చేసుకోండి, గం గణపతి నమః అంటూ చేసుకొని మీరు ఎంతమంది పిల్లలు కావాలనుకుంటున్నారో అంతమంది కొబ్బరికాయలు కొట్టండి. లేదు ఎంతమంది పిల్లలు ఉన్నారో అన్ని కొబ్బరికాయలు కొట్టి మీరు గణపతి స్తోత్రం ఏదైనా, లేకపోతే సంకటనాశన గణపతి స్తోత్రం కానీ, మీకు వచ్చిన స్తోత్రం ఏదైనా, గణపతి షోడశ నామాలు కానీ చదువుకొని మీరు వ్రతాన్ని పూర్తి చేయవచ్చు. విశేషంగా మీకు కావాలంటే మీ తరపున మేము చేస్తాము. డీటెయిల్స్కి పైన ఇచ్చిన నంబర్కి సంప్రదించండి. శ్రీమాత్రే నమః.